మోడ్ అంటే ఏంటి, మోడ్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిస్టిక్స్ లో మోడ్ ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే, మోడ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది వాల్యూ దట్ హ్యాస్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఏ గివెన్ సెట్ ఆఫ్ వాల్యూస్. అంటే ఏదైనా సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటే ఆ సెట్ ఆఫ్ వాల్యూస్ లో ఏ వాల్యూ కైతే హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ వాల్యూని మోడ్ అంటారు అంటున్నారు. అదే విధంగా ఏదైనా సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు అక్కడ ఏ పర్టికులర్ వాల్యూ అయితే రిపీటెడ్ అవుతూ ఉంటుందో, రిపీటెడ్ గా అపియర్ అవుతూ ఉంటుందో అలాంటి వాల్యూను కూడా మనం మోడ్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చారు, ఇందులో మోడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ సెట్ ఆఫ్ వాల్యూస్ ని చూస్తే ఇక్కడ మనకు ఒక వాల్యూ అనేది రిపీటెడ్ గా వస్తుంది. ఏది? 2 అనేది రిపీట్ అయింది 2 టైమ్స్. సో ఇక్కడ మోడ్ అంటే ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ లో మోడ్ అంటే 2 అన్నమాట. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా ఏదైనా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చి మోడ్ ని ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ వాల్యూస్ లో ఏ వాల్యూ అయితే రిపీట్ అవుతుందో ఆ డేటా సెట్ కి అదే మోడ్ అన్నమాట. రిపీట్ అయ్యే వాల్యూనే మోడ్ అంటాం. డేటాకి మనం మోడ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం గ్రూప్ డేటాకి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం మోడ్ అనేది గ్రూప్ డేటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ అంటే ఏంటి? లోయర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్స్. ఇక్కడ F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ఆన్ ద మోడల్ క్లాస్. ఓకే, నెక్స్ట్ F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మోడల్ క్లాస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మోడల్ క్లాస్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు కదా, ఏ క్లాస్ ఇంటర్వెల్ కి అయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ క్లాస్ ఇంటర్వెల్స్ ని మనం మోడల్ క్లాస్ అంటాం. చూడండి, ఇప్పుడు మనకి ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ లో దేనికి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది? ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుందాం. సో ఏ ఫ్రీక్వెన్సీ అన్నిటికంటే హై ఉంది? మనకి ఇక్కడ అన్నిటికంటే 7 అనేది హైయెస్ట్. సో 7 కి ఏ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంది? ఇక్కడ మనకి 10, 15 ఉంది. సో 10, 15 ఈ క్లాస్ ఇంటర్వెల్ ని మనం మోడల్ క్లాస్ అంటాం. ఓకేనా? సో ఇది మోడల్ క్లాస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఎల్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్ అంటే ఏంటి? లోయర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్. సో ఇక్కడ ఇది క్లాస్ ఇంటర్వెల్. సో ఈ క్లాస్ ఇంటర్వెల్ లో లోయర్ క్లాస్ అంటే ఏంది? ఇది లోయర్ బౌండరీ, ఇది అప్పర్ బౌండరీ. సో ఇది కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ F1 ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో F1 అంటే ఏంటి? మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఏముంది? ఇక్కడ మోడల్ క్లాస్ లో ఫ్రీక్వెన్సీ ఉంది, ఇది ఉంది కాబట్టి ఇది F1. సో 7 is the F1. ఓకే, నెక్స్ట్ మనం F0. F0 అంటే ఏంటి? మోడల్ క్లాస్ కి ప్రిసీడింగ్ అంటే ముందు ఉన్నది, దీనికి ముందుంది, ఇది మోడల్ క్లాస్. సో మోడల్ క్లాస్ కి పైన ఏముంది? వాల్యూ ఫ్రీక్వెన్సీ 3 ఉంది కాబట్టి సో 3. నెక్స్ట్ F2 ని ఫైండ్ అవుట్ చేద్దాం. F2 అంటే మోడల్ క్లాస్ కి కింద ఉన్నది, నెక్స్ట్ టు ది మోడల్ క్లాస్ ఏముంది? మనకి 2 ఉంది. సో F2 అంటే 2. నెక్స్ట్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం క్లాస్ ఇంటర్వెల్ ని? హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ని ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? చూడండి, 10 - 5 = 5. అదే విధంగా 15 - 5 = 5. ఓకేనా? ఇలా ఏ క్లాసెస్ ని సబ్ట్రాక్ట్ చేసినా మనకి 5 వస్తుంది. అంటే క్లాస్ సైజ్ వచ్చి మనకి 5. సైజ్ ఆఫ్ ది క్లాస్ వచ్చి 5. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఎల్ అంటే ఏంటి? 10. ఓకేనా? ప్లస్ F1 అంటే 7 మైనస్ F0 అంటే 3/2. F1 అంటే ఏంటి? 7 మైనస్ F0 అంటే 3 మైనస్ మళ్ళీ F2 అంటే 2 ఇంటూ హెచ్ అంటే 5.
ఓకేనా? సో నెక్స్ట్ 10 ప్లస్ 7 మైనస్ 3 ఏమవుతుంది 4 బై 2 ఇంటూ 7 14 మైనస్ ఈ రెండుని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 5 వస్తుంది. సో 5 ఇంటూ 5. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది మనకి 10 ప్లస్ 4 బై 14 మైనస్ 5 ఏమవుతుంది 9 ఇంటూ 5. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఏమొస్తుంది 10 ప్లస్ 5 4s are 20 బై 9. సో దీన్ని చేస్తే ఏమొస్తుంది మనకి 9 2s are 18. ఇక్కడ 10 మైనస్ చేస్తే 10 మైనస్ 8 ఏమవుతుంది మనకి 2 మిగులు. సో ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో అప్పుడు ఏమైంది 20. అగైన్ 9 2s are 18. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2 వస్తుంది. మళ్ళీ 0 అగైన్ 2 మళ్ళీ 18 మళ్ళీ ఇది చేస్తే 2 ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే మనకి ఏమొచ్చింది 2.22 వచ్చింది. సో 10 ప్లస్ 2.22. సో దీన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 12.22. Therefore mode for the above data set is ఏమొచ్చింది 12.22. ఈ విధంగా మనం గ్రూప్ డేటాకి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మోడల్ క్లాస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మోడల్ క్లాస్ అంటే ఏంటి, మనకిచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ లో దేనికైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ క్లాస్ ఇంటర్వెల్ ని మనం మోడల్ క్లాస్ అంటాం. సో ఇక్కడ మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంది 12 ఉంది. సో 12 కి ఏ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి 20 30 ఉన్నాయి. సో దీన్నే మనం మోడల్ క్లాస్ అనుకుంటున్నాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్ అంటే ఏంటి, లోయర్ లిమిట్ క్లాస్ ఇంటర్వెల్ లో, అంటే మోడల్ క్లాస్ లో లోయర్ లిమిట్. సో ఏంటి 20. ఓకే, నెక్స్ట్ F1 అంటే మోడల్ క్లాస్ లో ఫ్రీక్వెన్సీ 12. F0 అంటే మోడల్ క్లాస్ లో ఉన్న ఫ్రీక్వెన్సీకి పైన ఉన్న ఫ్రీక్వెన్సీ ఏముంది మనకి 5 ఉంది. సో F2 కి ఏముంది, మోడల్ క్లాస్ లో కింద ఉన్న ఫ్రీక్వెన్సీ 8 ఉంది. నెక్స్ట్ హెచ్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, క్లాసెస్ మధ్య డిఫరెన్స్. 30 మైనస్ 20 ఏమవుతుంది 10. సో 10. ఓకేనా? ఇప్పుడు వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమవుతుంది, ఎల్ అంటే 20 ప్లస్ 12 మైనస్ 5 బై 2 ఇంటూ 12 మైనస్ F0 అంటే 5 మైనస్ 8 ఇంటూ 10. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది 20 ప్లస్ 12 మైనస్ 5 7 అవుతుంది. 7 బై 2 ఇంటూ 12 12 2s are 24 మైనస్ 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 కాబట్టి ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 13 మైనస్ సైన్ పెట్టాలి ఇంటూ 10. ఓకే, నెక్స్ట్ 20 ప్లస్ 7 బై 24 మైనస్ 13 11 ఇంటూ 10. సో అప్పుడు ఏమవుతుంది 20 ప్లస్ 70 బై 11. సో దీన్ని చేద్దాం ఒకసారి 70. ఓకే, అప్పుడు ఏమవుతుంది 11 6 66 మైనస్ చేస్తే 10 మైనస్ 6 4 పాయింట్ పెట్టుకొని 0. అప్పుడు 11 3s are 33 మైనస్ చేస్తే మనకేమొస్తుంది 10 మైనస్ 3 7 వస్తుంది. అగైన్ మళ్ళీ 0. నెక్స్ట్ మనకి 6 are 66 మైనస్ చేస్తే 10 మైనస్ 6 4. ఓకేనా? మళ్ళీ మనకి ఏమొస్తుంది ఇక్కడ 0 పెట్టుకుంటాం, మళ్ళీ అగైన్ 3 ఇలా కంటిన్యూ అవుతుంది. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ 20 ప్లస్ 6.36 వచ్చింది. ఓకే, సో దీన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 26.36. ఓకేనా? Therefore mode for the given data set is 26.36.
ఓకేనా? ఈ విధంగా మనం డేటా సెట్ కి మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.